వ్యాపారులు చెప్తున్నది ఎప్పటికైనా ఇన్వెస్ట్మెంటే కాబట్టి కొనొచ్చు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బేసిక్గా 2010లో 24 క్యారెట్ల కిలో బంగారం రేట్ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటే అదే ఇప్పుడు సుమారు 1.5 కోటి దాకా ఉంది. అంటే 15 ఏళ్లలో 7 రెట్లకు పైగా బంగారం ధరలు పెరిగాయి. ఇదే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. కిలో బంగారానికి 1990లో ఏం వచ్చేది, ఇప్పుడు అదే కిలో బంగారంతో ఏం కొనొచ్చు అనే టాపిక్ ట్రెండింగ్లో ఉంది. ఈ గోల్డెన్ రేస్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,43,780 రూపాయలుగా ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో గోల్డ్ రేట్స్ రోజు రోజుకు దూసుకువెడుతున్నాయి. ఇప్పుడు సామాన్యుడు బంగారాన్ని టచ్ చేసే సిచ్యువేషన్ లేదు. ఆకాశాన్ని తాకుతున్న గోల్డ్ రేట్స్ చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ గోల్డ్ రేట్ల రేస్ ఇలాగే సాగితే కిలో బంగారం ధర ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దీని మీద జనం రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. అయితే కిలో గోల్డ్తో గతంలో ఏం కొనగలిగే వాళ్ళం, ఇప్పుడైతే ఏం కొనొచ్చు చూద్దామా. 1990లో కిలో బంగారంతో మారుతి 800 కార్ కొనొచ్చు. 2000 సంవత్సరం కిలో బంగారానికి మారుతి ST వచ్చేది. ఇక 2005లో కిలో గోల్డ్కి టయోటా ఇన్నోవా కొనగలిగేవాళ్ళు. ఇక 2010లో కిలో బంగారంతో ఫార్చునర్ కార్ వచ్చేది. 2019లో కేజీ గోల్డ్తో BMW X1 కొనగలిగేవాళ్ళు. 2025లో అదే కిలో బంగారానికి డిఫెండర్ వెహికల్ని కొనొచ్చు. ఇక 2030 నాటికి కేజీ గోల్డ్తో రోల్స్ రాయ్స్ని కొనొచ్చట. ఇక కిలో బంగారం కొని 2040 దాకా వెయిట్ చేస్తే ఏకంగా ప్రైవేట్ జెట్ను కూడా కొనుగోలు చేయొచ్చట. ఇవాల్టి రేట్ల ప్రకారం ఇండియన్ మార్కెట్లో 1 కేజీ బంగారం విలువ 1,43,78,000 రూపాయలు. అంటే కిలో బంగారం ఉంటే ఒక లగ్జరీ కార్ను ఈజీగా కొనుక్కోవచ్చు. పసడి రేట్స్ ఇలాగే పరిగెడితే 2040 నాటికి ఎంత అవుతుందో చెప్పడం కష్టం. అప్పుడు కిలో బంగారానికి ప్రైవేట్ జెట్ వస్తుందో రాదో కానీ సామాన్యుడికి మాత్రం అందుబాటులో ఉండే ఛాన్స్ మాత్రం ఉండదని చెప్పొచ్చు.